వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. ఈ కబుర్లకేంలే, శ్రీధర్ నిన్నంత ప్రేమగా చూశాడు కనుక అతన్ను నిన్ను ఎప్పుడైనా ఏమన్నా సర్దుకోగలిగావు. ప్రేమనేది లేకపోతే, ఒకరి పట్ల ఒకరికి అనురాగం, ఇష్టం లేకపోతే ఏం సర్దుకోమంటావు? శేషగిరి నన్ను ప్రేమగా చూస్తే నేను మాత్రం వినేదాన్ని కాదా? సరే, అతను నిన్ను ప్రేమగా చూడలేదు. నీవు అతన్ని చూసావా? నీవు అతని నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అతను నీ నుంచి కొన్ని ఆశించి ఉంటాడు కదా. నీ వైపు నుంచి నీవు అతనికి ఏమిచ్చావు? అతనికేం కావాలి? నా నుంచి డబ్బు డబ్బు తప్ప ఇంకేం అక్కర్లేదు. దానికోసమే చేసుకున్నాడు అతను కసిగా అంది జయంతి. ఉషారాణి నవ్వింది. పోనీ ఆ డబ్బిచ్చి మనసు గెలుచుకోవడానికి నీవు ప్రయత్నించావా? లేదు. ఎందుకివ్వాలి? నా డబ్బులు అన్నావు. అది దెబ్బలాటలకి ఆజ్యం పోసింది కదా. పెళ్ళయ్యాక నీ డబ్బు నా డబ్బు అంటే ఏ మగాడికన్నా ఏ ఆడదానికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నేను అంట శ్రీధర్కే ఇచ్చేస్తాను. అతనే అంతా చూసుకుంటాడు. ఎంత ఇన్వెస్ట్ చేస్తాడో, ఎంత సేవ్ చేస్తాడో, ఎంత లోన్లు తీరుస్తాడో నేను అసలు పట్టించుకోను. ఇంటి ఖర్చులకి, నా ఖర్చులకి నెల మొదట్లో తీసుకుంటాను. మిగతా బాధరా బందీ అంతా అతనే చూసుకుంటాడు. బాగా మేనేజ్ చేసుకునే భర్త ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ తలనొప్పి పెట్టుకోవడం? ఏమో జయంతి, జరిగిందంతా అందరూ చెప్పాక, నీ నోట విన్నాక శేషగిరి కన్నా నీ తప్పే ఎక్కువ కనిపిస్తోంది. అతన్ని సరిగా టేకిల్ చేయలేకపోయావనిపిస్తోంది నాకు. అతని ఈగోని రెచ్చగొట్టావనిపిస్తోంది. చూడు జయంతి, ఈ భార్యాభర్తల సంబంధాల్లో బ్యాలెన్స్ సరిగా ఉండాలంటే అతను ఎగిరినప్పుడు నీవు తగ్గాలి. నీవు ఎగిరినప్పుడు అతను తగ్గాలి. నేనేం తక్కువ? నాకేం అవసరం లొంగడానికి అనుకున్నవాడు ఈ గొడవలు తప్పవు. అయితే ఈనాడు మన అమ్మమ్మలు సహించినట్టు భర్తలు జులుం సహించి పడి ఉండమని నీలాంటి అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం ఆడవాళ్ళం ఎప్పటికీ మారం. మన హక్కుల కోసం మనం ఎప్పటికీ పోరాడకూడదా? ఇలాగే ఎన్ని తరాలైనా అణిగిమణిగి పడి ఉండమనా మీ అందరి ఉద్దేశ్యం? తీవ్రంగా చూస్తూ అడిగింది జయంతి. హక్కుల అణిచివేతల గురించి కాదు మనం మాట్లాడేది. నీ మొగుడు ఏ తాగుబోతో, ఉమనైజరో, శాడిస్టో అయితే శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఇల్ట్రీట్ చేసి అణగదొక్కాలని ప్రయత్నించినప్పుడు తప్పకుండా తిరగబడాలి. కానీ సంసారంలో చెలరేగే చిన్న చిన్న సమస్యలకి విపరీతంగా స్పందించి కాపురం చెడగొట్టుకోమని ఎవరూ చెప్పరు. మన హక్కులకేం లోటు వచ్చింది? జయంతి, చదువుకుంటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, మగాళ్ళతో సమానంగా బయటకెడుతున్నాం, నచ్చింది కొనుక్కుంటున్నాం, తింటున్నాం, ఇల్లంతా మనమే చూసుకుంటున్నాం, చేస్తున్నాం. మనని ఏ మొగుళ్ళు ఇవన్నీ చెయ్యొద్దని కట్టడి చేస్తే తిరగబడాలి. చదువుకున్నాక ఉద్యోగం చేయడానికి వీల్లేదంటే తిరగబడొచ్చు. ఇంట్లో పడుండు, వంట వార్పు చూసుకుంటూ అంటే ప్రతిఘటించవచ్చు. అంటే మొగుడేమన్నా ఊరుకొని జీతం తెచ్చి అతని చేతిలో పోసి నీవే గతి నాదా అని పడుండాలి అంటావా? అలా అనక్కర్లేదు. ముందసలు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే, అసలు ఆ అండర్స్టాండింగ్ కుదరడానికి ముందరే మీ ఇద్దరూ తగువులు మొదలు పెట్టారు కదా. ఆ అండర్స్టాండింగ్ రావడానికి మొగుడిగా అతనేం ప్రయత్నించాడు? అన్ని ప్రయత్నాలు ఆడవాళ్ళే చేయాలి. అన్ని సహనాలు, త్యాగాలు ఆడవాళ్ళే అలవర్చుకోవాలి. ఎన్ని తరాలైనా. అవునా? శేషగిరి ఒక్కరోజైనా నాతో ప్రేమగా మాట్లాడలేదు. అతనే విషయంలోనూ సర్దుకోలేదు. అన్నింటికీ నేనే సర్దుకుంటూ ఎన్నాళ్ళు ఉండమంటావు? నిజమే జయంతి, శేషగిరి కూడా కాస్త తెలివైనవాడు. అయితే నీ మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించి నిన్ను గుప్పెట్లో పెట్టుకునేవాడు. కొంతమందికే ఆ చాకచక్యం ఉంటుంది. ఆడదాన్ని లొంగదీసుకోవడం అనేది అందరికీ వచ్చే కల కాదు. అలా రాని మగవాళ్ళని మనమే తెలివిగా మార్చుకోవాలి. ఆ తెలివి నీలో లేకపోయింది. ఏ మగాడు పర్ఫెక్ట్ కాదని చెప్పాగా. ఆడదాని అదృష్టం కొద్దీ సామ్యుడైన మగాడు వస్తే అతన్ని తనకనుగుణంగా మార్చుకోవడం ఆడదానికి సులువవుతుంది. మైనపు ముద్దని మనం ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకున్నట్లు నల్లరాయిని మార్చుకోలేం గదా. నల్లరాయిని మనం ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకోవడానికి సుత్తి, సానం కావాలి.
చేతిలో విద్యా నైపుణ్యం ఉండాలి. అదే ఆడదానికి ఉండాలని అందరూ అంటారు. సరే ఇప్పుడు ఆ గోల ఎందుకు? అయిపోయిందిగా. అతని తప్పో నా తప్పో అది హిస్టరీ అయిపోయింది విరక్తిగా అంది. అందుకే మరో పెళ్లి చేసుకో. ఈసారి అనుభవం కొత్త జీవితం ఆనందంగా గడపడానికి పనికి వస్తుంది. జయంతి ఒంటరిగా ఉండడం కష్టం. పెళ్లిలో ఎన్ని రకాల ఇబ్బందులున్నా అందరూ వివాహం వైపు ఎందుకు మగ్గుతారు? చెప్పు. జీవితంలో ప్రతి స్టేజిలో మార్పుండాలి. మనిషి తోడుండాలి. చిన్నతనంలో తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, పెద్దయ్యాక భర్త, తరువాత పిల్లలు, మనవళ్ళు ఇలా జీవితంలో అన్ని దశల్లో మనకు మనవారనే వారుండాలి. కష్టమో, సుఖమో జీవితంలో ప్రతి దశలో మార్పుండాలి. అరుచుకున్నా, ఖర్చుకున్నా భార్యాభర్తల బంధమే చివరి వరకు నిలిచేది. ఈ ఒంటరి జీవితం కంటే అన్యోన్యత లేకపోయినా వివాహ జీవితమే నయమేమో అనిపిస్తుంది నీకు. మరి కొన్నాళ్ళు పోతే జయంతి నీకు తోడు నీడ ఉండాలి. నా మాట విను. పేపర్లో వెయ్యి. రెండూ పెళ్లివాడ అనుకోకుండా బాగా చూసుకొని మాట్లాడి నచ్చిన వాడిని చేసుకో. చేసుకున్న వాడిలో మైనస్ పాయింట్లు కాకుండా ప్లస్ పాయింట్లు చెతుక్కో. సుఖపడతావు. అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పుడు కుటుంబ జీవితం వైపు ఎక్కువ మంది మొగ్గుతున్నారు. ఎందుకంటావు? పెళ్ళిళ్ళు, విడాకులు, ఒంటరితనం, సమస్యలు ఇవన్నీ అనుభవించేవారు వాళ్ళు. ఎన్నో కొన్ని సమస్యలున్నా ఒంటరి బతుకు కంటే కుటుంబ జీవితమే నయం అన్న నమ్మకం కలిగింది వాళ్ళకి. నాకు ఉద్యోగం ఉంది. నాకెవరు లేకపోయినా బతకగలను అనుకోకు. ఇది మిత్రురాలిగా నేనిచ్చే సలహా. బాగా ఆలోచించు. మరీ ఆలస్యం అవ్వకుండా ఎవరినో ఒకరిని చేసుకోవడానికి ప్రయత్నించు. మనసున మనసై, బతుకున బతుకై, తోడుకరుండిన అదే భాగ్యం అన్నాడు కవి. మనసున మనసు కలవకపోయినా బతుకున తోడుండాలి. జయంతి ఉషారాణి. జయంతి చెయ్యి ఆప్యాయంగా నొక్కింది. జయంతి కళ్ళు నిండుకున్నాయి. ఉషారాణి జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసింది ఓదార్పుగా. తోడు తోడు ఎవరిని తెచ్చుకోవాలి? తోడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? తనకు తెలుసున్న మగాళ్ళందరూ పెళ్లి అయిన వాళ్ళు. ఆఫీసులో వెకిలిగా మాట్లాడి ఆకలి చూపులు చూసే తోడేళ్ళు తప్ప మనసున మనసై నిలిచేవాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఆదివారం పేపర్లో వాంటెడ్ బ్రాడ్ ప్రకటనలు చూస్తోంది. మధ్య జయంతి తనకు నచ్చినవి టిక్కులు పెట్టింది. పిల్లలున్న మధ్య వయసు వారు ఎక్కువ. ఎక్కడో ఒకటి రెండో తన వయసుకి సరిపోయే పెళ్లి కొడుకుల ప్రకటనలు వస్తాయి. అసలు మళ్ళీ పెళ్లి చేసుకోవడమా మానడమా అన్న విషయమే తేల్చుకోలేకపోతోంది. నిజామాబాద్లో ఉన్నన్ని రోజులు ఒంటరితనం బాధించినా మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఆ బాధ కాస్త తగ్గింది. ఆదివారం వస్తే దమయంతి ఇల్లు అదే ప్రపంచం. ఉత్తి రోజుల్లో ఆఫీస్ అయ్యాక ఇంటికొచ్చి టీవీ ముందు కూర్చుంటుంది. పుస్తకాలతో రాత్రి 12 వరకు కాలక్షేపం. వంటికి మనిషిని పెట్టుకుంది. ఉదయమే 2 పూటలకి వండిపెట్టిపోతుంది. హైదరాబాద్ వచ్చాక కారు కొంది జయంతి. ఆదివారం ఆ కారులో పిల్లల్ని తీసుకొని పార్కులకి తీసుకెడుతుంది. ఐస్ క్రీంలు ఇప్పిస్తుంది. సెలవులొస్తే పిక్నిక్లకి బయలుదేరతీస్తుంది. మీ అక్కయ్య పిల్లల మీద చాలా ఖర్చు పెడుతుంది. నాకూరికే మొహమాటంగా ఉంది అన్నాడు గోపాలకృష్ణ చాలాసార్లు. ఏం చేస్తోంది? కాలక్షేపం కావాలి. పిల్లలతో అటాచ్మెంట్లు పెరిగింది. డబ్బుంది. వద్దంటే బాధపడుతుంది. దాని సరదా దానిది దమయంతి అంది. అందుకేనమ్మా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇప్పుడు మీ అమ్మాయికి పిల్లల మీద పోయింది మనసు. మన పెద్దవాళ్ళు ఎంత అనుభవంతో చెప్పారు మాటలు. దమయంతి అత్తగారు అంది. సెలవులకి వాసంతి పిల్లలు అందరూ వస్తే అందరినీ కారులో తిప్పడమే జయంతికి కాలక్షేపం. జయంతిలో చాలా మార్పు వచ్చింది. చూశావా ఈ 5 ఏళ్లలో అంది వాసంతి. చాలా మెత్తబడింది. పూర్వపు ఆ పొగరు, గర్వం లేవు చూశావా దానికి అంది దమయంతితో. అంది వాసంతి. దేవుడు 4 మొట్టికాయలు వేస్తే అన్ని పొగర్లు అణుగుతాయి. ఇప్పుడు దానికి మొగుడు సంసారం లేకుండా ఉండడంలో వెలితి తెలిసింది. వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని పట్టుకు తిరుగుతుంది. సంసారం ఉంటే ఈపాటికి దానికి ఒకళ్ళో ఇద్దరో పుట్టేవారుగా
అంది పద్మావతి. దమయంతి పిల్లల్ని చూసినప్పుడు జయంతికి ఎక్కడో ఏదో చిన్న అలజడి. ప్రాణం పోసుకోకముందే ప్రాణం తీసేసిన తన బిడ్డ, తన కడుపున పడిన పిండం గుర్తుకు వచ్చి, పుట్టి ఉంటే ఈపాటికి 4 ఏళ్ల పాప అయ్యేదేమో. ఆ పాప ఉంటే తనకి ఒంటరితనం ఉండేది కాదు. తను పాపని కనివుండాల్సిందేమో. శేషగిరి ఏం చేస్తాడో, పాపను తీసుకెళ్ళిపోతాడేమో. ఎందుకు ఈ జంజాటం అని వదల్చుకుని తప్పు చేసింది తాను అని అనిపించేది. ఉంటే చక్కగా మంచి డ్రస్సులు వేసి ఇలా కార్లో తిప్పి ముద్దు చేయడానికో తనకో కాలక్షేపం ఉండేది. పెళ్ళిళ్ళ ప్రకటనలకి జవాబు ఇచ్చి చూద్దాం ఎలాంటి వారొస్తారో అన్న కుతూహలంతో 2-3 ఇంటికి వివరాలు ఫోటో కొరుతూ జవాబు రాసింది పోస్ట్ బాక్స్ అడ్రస్కి. 10 రోజులకు 3 నుంచి జవాబులు వచ్చాయి. ఇద్దరూ చిన్న ఉద్యోగాలలో ఉన్నవారు. ఫోటోలు చూస్తే ఒకటికి మెల్లకన్ను, మరొకటికి నెత్తిమీద జుట్టు లేదు. మూడోవాడికి కుటుంబ బాధ్యతల వల్ల పెళ్ళి కాలేదు. జయంతి ఉద్యోగం చూసి అంతా కుతూహలంగా జవాబు రాశారు. ఇంకో పెళ్ళికొడుకు ఏకంగా ఇంటికొచ్చేశాడు. జవాబుగా జయంతి తెల్లబోయింది. మనిషి పొట్టి, పీల. ఏదో ఆఫీసులో అకౌంటెంట్. పెళ్ళి అయి డివోర్స్ అయింది. జయంతిని చూసి తనకి నచ్చేసింది. ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం అంటూ మొదలుపెట్టాడు. అతన్ని వదుల్చుకునేసరికి జయంతికి తాతలు దిగివచ్చారు. 2-3 సార్లు చూసినా తనకి సరిపోయిందనుకునే వాళ్ళెవరూ కనపడలేదు. జయంతికి దాంతో పెళ్ళి ప్రసక్తి తీసుకురావడానికే భయం వేసి ఊరుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ రొటీను జీవితంలో ఓ విధమైన నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి జయంతిలో. ఆ మరుసటి ఏడు తమ్ముడి పెళ్ళయింది. ఆ పెళ్ళిలో అంతా తన గురించే అడగడం, అదోలా చూడడం చూసి జయంతి కుచించుకుపోయింది. ఎన్నాళ్ళైనా, ఎన్ని తరాలు గడిచినా ఈ జనం ఇంతే. ఓ ఆడపిల్ల పెళ్ళి కాకుండా ఉండిపోవడం, కాపురం వదిలేయడం వింతగానే కనిపిస్తాయి కాబోలు అనుకుంది. తమ్ముడి భార్య స్మార్టుగా, సరదాగానే ఉంది. పెళ్ళయ్యాక తమ్ముడు ఒక్క క్షణం కూడా మరదలు కొంగు పట్టుకొని వదలకపోవడం చూసి అంతా బాగానే ఉన్నారు. తన కర్మ తనకి అలాంటి వాడు దొరికాడు అనుకుంది. ఇద్దరూ గోవా హనీమూన్ వెళ్ళి బెంగళూరు కాపురానికి వెళ్ళిపోయారు. పెళ్ళికి వచ్చిన వాసంతి మరోసారి ఎవరినన్నా చూసుకోవే అంటూ పాట పాడింది. ఎవరిని చూసుకోమంటావు? తీసుకురా ఎవరినన్నా అంది చిరాగ్గా. మొదటి అనుభవంతో జయంతికి సంబంధం చెప్పాలంటే అందరికీ భయమే. ఆ ఏడాది హఠాత్తుగా దమయంతి అత్తగారు పోయింది. ఆవిడకి రోజుల వరకు వచ్చే వరకు లోవర్ క్యాన్సర్ అన్నది తెలియలేదు. అంతకు ముందు 2 నెలలుగా అన్నం సహించడం లేదు. తింటే అరగకపోవడం, వాంతులు, ఆఖరికి వళ్ళు వెచ్చబడటం, ఆఖరికి జాండీస్ అనుకునే వైద్యం అది తగ్గకపోయేసరికి అన్ని టెస్టులు చేయించేసరికి చివరి దశలో క్యాన్సర్ ఉంది అని తేలింది. తెలిసిన 10 రోజులకే పోయింది ఆవిడ. దమయంతి, గోపాలకృష్ణ దుఃఖం చూడలేకపోయారు అందరూ. నా చెయ్యికి విరిగిపోయింది. ఆవిడ లేకపోతే ఈ ఇల్లెలాగా, ఈ పిల్లలెలాగా అంటూ గోడున ఏడ్చింది దమయంతి. ఇంట్లో పిల్లలని చూసుకోవడానికి దమయంతి ఉద్యోగం మానుకుంది. ఆ దుఃఖం నుంచి అంతా తేరుకోకముందే వెంకటేశ్వరరావు గారికి ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటికే గండం గడిచింది. టెస్టులన్నీ చేసి 2-3 చోట్ల బ్లాక్స్ ఉన్నాయి. ఆపరేషన్ చేయాలన్నారు. హార్ట్ ఆపరేషన్. ఎంత ఖర్చు అయినా చేయించుకోను అంటూ మొండికేశారు. ఉన్న డబ్బంతా నా ఆపరేషన్కి అయిపోయింది. పెన్షన్తో ఇల్లెలా గడుస్తుంది అంటూ గోల పెట్టారాయన. అంతా నచ్చజెప్పారు. జయంతి తన ప్రావిడెంట్ ఫండ్లోంచి 50,000 తీసిచ్చింది. తమ్ముడు ఓ 30,000, ఇంటి మీద కాస్త లోను. అంతా కలిసి ఎలాగో సాయం పట్టి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అయ్యాక ఆయన ఆరోగ్యం ఎందుకో పూర్వంలా కోలుకోలేదు. చాలా డీలా పడిపోయారాయన. మునుపు ఎంతో నిబ్బరంగా ఉండే ఆయనకిప్పుడు జయంతి గురించి దిగులు పట్టుకుంది. మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఇదే ఒంటరిగా మిగిలింది. మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెప్పు అనేవారు భార్యతో. గోపాలకృష్ణతో ఏదన్నా తెలిసిన వాళ్ళుంటే సంబంధం చూడమన్నారు. పేపర్లో జయంతికి సరిపోయేది టిక్కులు పెట్టి రాసేవారు. జయంతి తన గుర్తించి ఏం వర్రీ అక్కర్లేదని, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని
మరీ మరీ చెప్పేది. నాకేం పెళ్ళి గిల్లి వద్దమ్మా, అసలు చేసుకోవాలనిపించడం లేదు. చేసుకుందామన్నా సరైన వాళ్ళెవరూ దొరకడం లేదు. మళ్ళీ తొందరపడి తప్పటడుగులు వేయదలుచుకోలేదు. నాకెవరన్నా నచ్చినవాడు కనిపిస్తే నేనే చేసుకుంటాను. ఊరికే తొందర పొట్టద్దు. నాన్నకి చెప్పు అంది జయంతి. చేసుకుంటుందిలేండి, తగినవాడు దొరకాలిగా. మీరూరికే ఈ విషయం ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. పద్మావతి మందలించేది. నూతన సహస్రాబ్ది కోసం ప్రపంచం మొత్తం ఆనందోత్సవాలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి న్యూఇయర్ డేకి ఫ్యామిలీకి మొత్తం కలవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. వాసంతి భర్త, తమ్ముడు సుమంత్, భార్య అంతా వచ్చారు. అంతా కలిసి రాత్రి డిన్నర్కి ఏ హోటల్కో వెళ్ళాలి, లేదా పార్టీ ఇంట్లో డాబా మీద ఏర్పాటు చేద్దామా అంటూ డిస్కషన్ చేశారు. రాత్రికి ఏర్పాట్లు డాబా మీద పూర్తయ్యాయి. స్వగృహ ఫుడ్స్ నుంచి 2 స్వీట్లు కొని తేవడానికి వెళ్ళిన దమయంతి మళ్ళీ ఇంటికి ప్రాణాలతో తిరిగిరాదన్న నిజం ఏ ఒక్కరికీ తెలియదు. దగ్గరనే తెచ్చేస్తే అని నడుచుకుంటూ వెళ్ళి వస్తున్న దమయంతిని బ్రేక్ ఫెయిల్ అయిన అంబాసిడర్ కారు టాక్సీ అదుపు తప్పి రోడ్డు పక్కనే నడుస్తున్న దమయంతిని తనతో పాటు ఓ 100 గజాలు లాక్కెళ్ళి ఓ చెత్తకుండీకి గుద్ది ఆగింది. దమయంతిలా మిగలలేదు. ఆ యాక్సిడెంట్ మనిషికి మాంసం ముద్దయి అక్కడికక్కడే ఆమెకి తెలియకముందే ప్రాణాలు విడిచింది. ఆ వీధిలో దమయంతి అందరికీ తెలుసు. తరచూ స్వీట్స్ కొడుక్కునే దమయంతికి పట్టిన గతిని చూసి స్వీట్స్ షాప్ యజమాని వార్త ఇంటికి చేరేశాడు. పరుగున వెళ్ళి ఆ ఘోరం చూడలేక పద్మావతి స్పృహ తప్పింది. గోపాలకృష్ణ స్టాన్వైపోయాడు. మాటాపలుకు లేకుండా. వెంకటేశ్వరరావు గుండె పట్టుకుని ఉరికిపోయాడు. ఎవరికీ కొద్దిసేపు ఏడుపు రానంత తిమ్మెరపోయారు. ఆ ఘాతుకానికి పోలీసులు శవాన్ని ఇంటికి అప్పగించాక ఆ ఇంట్లో వారి దుఃఖం ఆకాశాన్నంటింది. కొత్త సంవత్సరానికి స్వాగతం చావుతో చెప్పిన ఆ కుటుంబాన్ని చూసి కన్నీరు పెట్టని వారు లేరు. ఇందుకోసమే అందరం వచ్చాం కాబోలు అంటూ వాసంతి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కబురందుకున్నాక రాకుండా అందరినీ ఒకచోట చేర్చి కబురందించాడు ఆ దేవుడు. ఆఖరిసారి మొహం చూడమని అందర్నీ రప్పించావా పద్మావతి? కడుపు తీపి దుఃఖం గోపాలకృష్ణ ఏడుపు అయితే ఎవరూ ఆపలేకపోయారు. ఆడదానిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. అతన్ని ఓదార్చడం ఎలాగో ఎవరికీ అంతుపట్టలేదు. దమయంతి అందరికీ, ఆఖరికి ఇరుగు పొరుగు వారికి కూడా అభిమాన పాత్రురాలే. అంత చిన్నతనంలో ఇలా బలవంతాన చావుకి గురి కావడం అందరినీ కలిచివేసింది. ఆడపడుచులు, మరదలు అంతా తల్లిపోయినప్పటికంటే ఎక్కువగా ఏడ్చారు. అమ్మా నాన్న అదృష్టవంతులు. ఈ ఘోరం చూడకముందే దాటిపోయారు అంది ఆడపడుచు ఏడుస్తూ. దేవుడు ఇంత శిక్ష విధించాడు ఈ పసిపిల్లలకి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ కథని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.